మీరు అసలు ఈ ఫిలిం ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టారు సార్? మాకు తెలిసి కొన్ని ఇయర్స్ బ్యాక్ మాకు బాగా గుర్తుండిపోయే ఒక డైలాగు 30 years ఇండస్ట్రీ ఇక్కడ అనే ఒక ఖడ్గంలో ఒక ఫేమస్ డైలాగ్ అన్నమాట. బాగా పాపులర్ అయిపోయారు. ఎలా ఎంట్రీ అయింది సార్ మీది? అంటే మా ఎంట్రీ కూడా మా అందరికి ఇన్స్పిరేషన్ ఎవరంటే చిరంజీవి గారు. మేము 10th standard 7th standard ఉన్నప్పటి నుంచి, వారిది 7th కాదులండి 9th ఎంత అవుద్ది, మాకు తాడేపల్లిగూడెంలో దేర్ ఈజ్ విజయ టాకీస్ అనే ఒక సినిమా హాల్ ఉండేది. పున్నమ్మ నాగు సినిమా దాంట్లో 100 రోజులు ఆడింది. అక్కడ రాజు గారు అని ఒక ఆయన ఉన్నాడు, స్టిల్ ఫోటోగ్రాఫరు. ఏం చేశాడయ్యా అన్నారు. అంటే అప్పటికి ఇంకా ఆయన ఎదుగుతున్నారు. ఆయన ఎదుగుతున్న క్రమంలో వచ్చిన సినిమా అది. నంది అవార్డు వచ్చింది. అవన్నీ కట్ చేసి పెట్టుకునే ఉన్నాడు. అప్పటి నుంచి ఫ్యాన్ ఆయనకి. నేను అది ఖైదీ నెంబర్ 786 సినిమా మెడ్రాస్ సవేరాలో 100 days ఫంక్షన్ జరిగితే అక్కడ తీసుకెళ్ళి చూపించాను ఆయనకి. తీసుకుని ఫోటో దిగి, నేను కూడా ఇండస్ట్రీకి రావాలంటే ఫస్ట్ చదువుకోండి తర్వాత రండి అని అన్నారు. తర్వాత అదే సవేరాలో నేను ఫ్రంట్ లైన్ మేనేజర్గా పనిచేశాను ఆఫ్టర్ కంప్లీటెడ్ మై MA ఎకనామిక్స్. తర్వాత వారిని నన్ను ఇంట్రడ్యూస్ చేసిన డాక్టర్ M. ప్రభాకర్ రెడ్డి గారు అయ్యప్ప దీక్షకు వెళ్తుంటారు ఎవ్రీ ఇయర్. అక్కడ నేను శబరిమలలో పైన కొండ దగ్గర కాటేజ్లో చిరంజీవి గారిని చూడటం జరిగింది. ఆయన చూసి ఫస్ట్ టైం ఈ ఇన్స్పిరేషను, ఈయన డెడికేషను వితౌట్ బ్యాక్గ్రౌండ్. అప్పుడు దాకా మీకు ఆయన మూవీస్ చూసి ఒక అనుభూతి, అభిమానం అనేది ఒక్కసారి ఆయన చూడగానే మీ అసలు ఇంక ఎన్నో మాట్లాడేయాలండి. అంటే కొత్త పిచ్చోడు పొద్దురుగాడు అన్నట్టు ఆయన ఎదురుగుండా కనపడ్డాడు. ఇంకా ఏదో మాట్లాడేలా ఎంతోటి ఏంటంటే మళ్ళీ ఆయన డిస్టర్బ్ చేస్తే బాగుండదు అని అలాగా ఆ బొమ్మ అలాగ గుండెల్లో పెట్టుకున్నానండి. అదే బొమ్మ మళ్ళీ ఇక్కడ దాకా లాక్కొచ్చింది. నిజంగా ఆయన ఎంత సౌమ్యుడు అంటే, ఇంకా ఆయనకు ఉన్న ట్యాగ్ లైన్స్ చాలా పెట్టచ్చు. ఎవరు గురించి డిస్కషన్ ఉండదు, డౌన్ టు ఎర్త్. ఆయన మొన్న ఈ మధ్య ఒక ఫంక్షన్లో కూడా 30 years పృథ్వీ గారు అలాగే ఉన్నారు. ఆయన ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా మాట్లాడినా, నా గురించి ఏదైనా మాట్లాడినా ఆయన ముఖంలో ఆనందం చూడండి అని చెప్పి వేదిక మీద చెప్పాడు ఆయన. అది నాకు ఏంటంటే మమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఈజ్ ఏ మెగాస్టార్. ఆయనకున్న పరిచయాలు, ఆయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ పెద్ద వాళ్ళతోటి పరిచయాలు. ఏమైనా నరేంద్ర మోదీ దగ్గర నుంచి చాలామంది వరల్డ్లో ఆయనకి చాలామంది పెద్ద వాళ్ళు ఉన్నారు. బట్ వారి గుండెల్లో కూడా, వారి మెగా ఫ్యామిలీ మొత్తంలో కూడా పృథ్వీరాజుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏమన్నా మా భీష్ముడు అంటే చాలామంది తెలియదు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, ఇంకా వరుసగా వాళ్ళ ఇంట్లో ఉన్న హీరోలు అందరితోటి చాలా లవ్లీగా, చాలా చక్కగా మాట్లాడతారు. వాళ్ళు ఏదైనా కష్టం వచ్చినా కూడా నన్ను ఆదుకునే కుటుంబం ఏదైనా ఉంది తెలుగు ఇండస్ట్రీలో అంటే ఓన్లీ మెగా కుటుంబం. అంటే మీరు కూడా సార్ ఏ ప్రెస్ మీట్స్ జరిగినా, ఏ మీటింగ్స్కి వెళ్ళినా కూడా ప్రత్యేకంగా మెగా ఫ్యామిలీ గురించి మీకున్న అభిమానాన్ని ఖచ్చితంగా మీ మాటల రూపంలో వ్యక్తపరుస్తూనే ఉంటారు. ఎందుకని సార్ అంత అభిమానం మెగా? అంటే ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు ఊర్లో మా తాడేపల్లిగూడెం సెమీ టౌన్, అది పెద్ద సిటీ కూడా కాదండి. ఆ చుట్టుపక్కల పల్లెటూరులో మా పొలాలు ఉన్న దగ్గర కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ వీళ్ళు కానీ ఎప్పుడూ మెగాస్టార్ గారి గురించి చెప్తారు. మెగాస్టార్ గారు అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అండి, ఎప్పుడైనా మాట్లాడితే మనం ఏదైనా సినిమాలో కనబడాలి ఆయనతో పాటు. నేను దాన్ని అపోజ్ చేస్తాను. మనం అభిమానం, మన మీద ఆయన చూపించే అభిమానం సినిమాలో క్యారెక్టర్ కాదు, అది ఆయన హృదయంలోంచి వచ్చింది. అది చాలు అండి. సినిమా ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోద్ది. ఇంకోటి ఆయన దగ్గర మనం ఒక మంచి మనిషిగా మనవాడు అని అనిపించుకోవడం నిజంగా గొప్ప అదృష్టం. అదే ఆస్కార్ అవార్డు అంట. నేను అంటే మీరు ఎక్కడో కూడా చెప్పడం విన్నాం సార్, మెగా ఫ్యామిలీ గురించి భజన చేయడంలో కూడా ఒక కిక్ ఉంటుంది అని. అవునండి. అంటే భజన అంటే వాళ్ళకి అన్ని రకాల బప్పీ లహరి భజనల దగ్గర నుంచి అన్నీ తెలుసుకోవాలి. ఎవడు మనల్ని భజన చేస్తున్నాడు అనేది దే కెన్ ఈజీలీ పాయింట్అవుట్. ఒక్కటి చిరంజీవి గారి కళ్ళల్లోకి మనం అలా చూస్తే, వాడు ఏదన్నా తప్పు చేద్దాం అనుకున్నా, వేరే రకంగా మాట్లాడదాం అనుకున్నా వచ్చినా కూడా ఆయన కళ్ళు చూసి వాడు నిజం చెప్పేసి నిజాయితీగా బయటికి వెళ్ళిపోతాడు. అది ఆ పవర్ అండి, అదే ఆయనలో ఉన్న ఆ
ఆంజనేయ స్వామి అలా కనపడుతుంటాడు. ఆయన ఎవరు ఏం చేయలేరండి. ఆయన ఏదన్నా అన్నా కూడా ఇంకొక 100 రెట్లు మెగాస్టార్ ఖ్యాతి పెరుగుద్ది. సో ఆ ఫ్యామిలీ మొత్తం అంతేనండి. ఏమన్నా నాగబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఉన్నటువంటి త్రిమూర్తులు అంట నేను, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. వాళ్ళ కుటుంబంలో ఒక ఒక ఎంపీ, ఒక సెంట్రల్ మినిస్టరు, ఒక ఎమ్మెల్సీ, ఒక డిప్యూటీ సీఎం. అది చూస్తే నిజంగా నేను మొన్న కూడా వాళ్ళ బావగారిని అడిగానండి, నేను కాకినాడలో కలిశారని. ఒక్కసారి చిరంజీవి గారి అమ్మగారు అంజనమ్మ గారి కాళ్ళు దండం పెట్టుకోవాలండి. నిజంగా మహాతల్లి ఆమె. ఇంతటి గొప్ప త్రిమూర్తులను కన్నా వారి ఎదుగుదల ఆమె చూడటం అనేది నిజంగా గొప్ప అదృష్టం. ఒకసారి అవకాశం ఏంటంటే ఆమె ఏదో కొంచెం బిజీగా ఉన్నారండి, ఏదో ఫ్యామిలీ ఫంక్షన్లో ఉన్నారు, తప్పకుండా కలుస్తారు. ఆ ఫోటో కూడా నేను అలా పెట్టుకుని షేర్ చేయాలండి అందరికీ. అది అంత అభిమానం. అంటే నేను ఒక్కడే కాదండి, లక్షలాది మంది అభిమానులు కూడా అలాగే ఫీల్ అవుతారు. చిరంజీవి గారు అంటే అది. నేను పర్టికులర్గా చూసింది మదర్ తెరీసా విగ్రహానికి ఆయన దండేసి అక్కడ ఒక స్పీచ్కి రాజమండ్రి వచ్చారు. ఆయన ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అక్కడికి రావటానికి కుదరలేదండి. పోలీసు వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు. మా వల్ల కాదండి, మీరు వెళ్ళలేరు. సపోజ్ మీరు వెళ్ళినా కూడా మళ్ళీ మిమ్మల్ని వెనక్కి తీసుకురావడం అనేది మా చేతుల్లో లేదు. ఇంకా ఎవరికో దండిచ్చి అక్కడే దండం పెట్టుకుని చిన్న ఇంటర్వ్యూ బయట ఇచ్చి ఆయన రిటర్న్ వెళ్ళిపోయారు. అదే అండి, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెగాస్టార్. ఏదంటే ఒక్కొక్కళ్ళకి రాజకీయం నచ్చుద్ది, ఒకళ్ళకి రాజకీయం నచ్చదు. సో ఆయన ఏంటంటే స్వార్థం లేని రాజకీయం చేయాలనుకున్నారు ఆయన. బట్ అక్కడ సొంత పార్టీలోనే వాళ్ళకి ఆయన తట్టుకోలేకపోయాడు అది. సో ఇవన్నీ మనకు వద్దు, మనం మెగాస్టార్గా ఉండాలి. మళ్ళీ మన ప్రజలకి దూరం అయిపోయాం, మనం నటనకి దూరం అయిపోయాం. అందరూ ప్రజలు ముక్తకంఠంగా 150కి వచ్చాక ఎక్కడో బ్రహ్మరథం పట్టారు. ఇంకా ఆయన ఇప్పుడు 70 అంటున్నారు కానీ 45 ఆయన. ఇప్పుడు వచ్చే రాబోయే విశ్వంబర్ కానీ, అనిల్ రావుపూడి గారి సినిమా కానీ, ఇక మేము ఎప్పుడైనా కనపడినప్పుడు అడుగుతాం, అన్నయ్య ఇలా అడిగితే బాగుండదేమో, ఒక్క షాట్ మీ దగ్గర చేయాలి, అలా ఫ్రేమ్లో వచ్చి అలా కనపడి వెళ్ళిపోవాలి అనుకున్న టైంలో నేను ఎక్కడో అవుట్డోర్లో ఉంటే నాకు పిలిచి సైరా నరసింహారెడ్డి సినిమాలో ఆయన ఇంట్రడక్షన్, నరసింహారెడ్డి ఇంట్రడక్షను ఆ క్యారెక్టర్ నా ద్వారా బయటకు వస్తుంది. సో అంటే ఆ మూమెంట్ మీకు ఎలా అనిపించింది సార్? అంటే మీరు చదువుకునేటప్పటి నుంచి కూడా ఆయన మూవీస్ చూస్తూ నేను కూడా సినిమాల్లోకి వెళ్ళాలి, ఈ విధంగా ఎదగాలి అనుకున్నారు. ఆయన ఏదైతే చెప్పారో ముందు చదువుకున్న తర్వాత ఏదైనా చేయి, అదే వర్డ్స్ మీరు పాటిస్తూ వచ్చారు. ఎప్పుడైతే మీరు ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మెగాస్టార్ గారితో, ఒక బాస్తో మీరు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు అని తెలిసిన తర్వాత ఆ మూమెంట్ మీకు ఎలా అనిపించింది? అసలు దాన్ని అసలు మనం మాటల్లో వర్ణించలేమండి. నేను రెడీ అయ్యి ఆ పైన ఒక తలపాగ లాంటిది పెట్టారు. నేను ఆయన దగ్గరికి వెళ్తే మన నెత్తి మీద తలపాగ, ఆయన ఏమనుకుంటారు ఏంటో అని తలపాగ తీసాను నేను. డైరెక్టర్ గారు ఉంటే ఎందుకు అన్నాడు, లేదు అన్నయ్యని కలిసి వచ్చాక అప్పుడు ఆయన రాగానే ఆ తీక్షణమైన చూపులు, ఆ సీన్ అలాంటిది. ఆయన చూడంగానే అలా ఉండిపోయామాట. అలాగా ఆ సీన్లో అది అలా వర్కౌట్ అయింది. ఆయన రాగానే మేమందరం భయపడతాం. నిజంగా భయపడ్డా నేను. ఎందుకంటే ఈ ఐ నుంచి ఈ ఎడ్జ్లో 360 డేస్ కెమెరాని అబ్జర్వ్ చేసే కళ్ళు ఏమైనా ఉన్నాయంటే అది మెగాస్టార్ గారు. అసలు ఆయన ఏ లెన్స్ పెట్టారు, ఎక్కడి వరకు మనం యాక్ట్ చేయాలి, ఎంతవరకు మనం చేయాలి, మొత్తం రౌండ్ దాకా క్లాక్ ఆయన అలా చూస్తూనే ఉంటారు అన్నమాట. ఆ డెడికేషను, అది దట్స్ వై బికేమ్ ఏ మెగాస్టార్ అని నేను అప్పుడు అనుకున్నాను.